ఆడవాళ్లు ఏ రంగంలో అయినా రాణించగలరు అనడంలో ఈమె ముందుంటారు. ఆమె ఉన్నత విద్యావంతురాలు, పైగా ఉపాధ్యాయురాలు. కానీ ఆమె ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసే గౌరవప్రదమైన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. ఉన్నత ఆశయంతో ఆమె టీడీపీలోకి అడుగుపెట్టి నేడు ఆ పార్టీకే గొంతుగా మారారు. ఆమె అనకాపల్లి జిల్లా పాయకురావుపేట ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గెలిచిన 3 నెలలు మీకు రోడ్డు అప్పచెప్తాను అన్నమాటకి మేడం గారు రోడ్డు వేసి అప్పచెప్పారు. వంగలపూడి అనిత మార్చి 24, 1979 సంవత్సరంలో ఎస్ రాయవరం మండలం లింగరాజుపాలెంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. ఆమె తండ్రి గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుడు. అనిత కూడా గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయురాలు. చిన్నతనంలోనే ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం చేస్తూనే 2009లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సు చేశారు. అలాగే అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఈడి పూర్తి చేశారు. ఆమె దాదాపుగా 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే ప్రభుత్వ పాఠశాలల స్థానిక నేతలను ప్రశ్నించేది. రాజకీయాలపై ఆసక్తితో 28 సంవత్సరాల వయసులో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా రాజీనామా చేసి 2012లో రాజకీయాలలో అడుగుపెట్టారు. అనిత డిగ్రీలో ఉండగానే వాళ్ళ అన్నయ్యకి స్నేహితుడైన కె శివప్రసాద్ ని ప్రేమించి వాళ్ల ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్ళని ఎదిరించి పోలీస్ స్టేషన్లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు అదే పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని ఆ తర్వాత విడాకులకి కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 2012లో గ్రామ స్థాయిలో అడుగుపెట్టిన అనిత ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా మారారు. పార్టీలో అందరినీ తన వాగ్దాటితో ఆకట్టుకున్నారు. అలా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆమెను ప్రోత్సహించారు. 2014 శాసనసభ ఎన్నికలలో విశాఖ జిల్లా పాయకురావుపేట నుంచి ఎమ్మెల్యేగా అవకాశం పొందారు. అనంతరం అనిత 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన చెంగల వెంకట్రావును 2828 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లేడీ లెజెండ్. ఆ తరువాత ఏప్రిల్ 2018లో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమితురాలయ్యింది. అయితే తన మతం గురించి ప్రతిపక్షాలు ఆరోపణ చేయడంతో అనవసర వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా తర్వాత చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కొన్ని రోజుల్లోనే ఆమె తన సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్నారు. తరువాత అది రద్దు చేయబడింది. ఈ నేపథ్యంలో 2017లో అనితకి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రోజాకి మధ్య వాగ్వాదం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనితని పాయకరావుపేట నుండి కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేయమని ఆదేశించారు. ఆమె కొవ్వూరు స్థానాన్ని వైఎస్ఆర్సీపీకి చెందిన తానేటి వనిత చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా జనవరి 30, 2021న అనిత టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. తనపై తమ అధినేత చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తెలుగుదేశం పార్టీ గొంతును వెలుగెత్తుతూ ఎటువంటి పరిస్థితులలో కూడా వెనుకంజ వేయకుంటూ ముందుకు సాగారు. వంగలపూడి అనిత 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పాయకురావుపేట నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంబాల జోగులపై 43,727 ఓట్ల మెజారిటీతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి జూన్ 12, 2024న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి
ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఏనాడు వెనకడుగు వేయకుండా తన రాజకీయ జీవితంలో ముందుకు సాగుతూ ఏ పరిధి పోలీస్ స్టేషన్లో అయితే ప్రేమ వివాహం చేసుకున్నారో అదే పోలీసులు ఆమెను అరెస్టు చేసినా వాటన్నింటినీ ఎదుర్కొని నేడు అదే శాఖకు హోంమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆనాడు ఆమెను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీస్ శాఖే ఇప్పుడు ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ఇంతటి ఫైర్ బ్రాండ్ అయిన వంగలపూడి అనితకు విబిసి ఆన్ టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. అనిత వంగలపూడి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మీకు గెలిచిన 3 నెలలు మీకు రోడ్డు అప్ చెప్తాను అన్నమాటకి మేడం గారు రోడ్ వేసి అప్ చెప్పారు.